హైదరాబాద్లో మళ్లీ వరుణుడు ప్రతాపం చూపించాడు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. క్యుములోనింబస్ మేఘాలు కమ్మేశాయి. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సికింద్రాబాద్లో గంట నుంచి వర్షం కురుస్తుంది. నగరం మొత్తం మేఘాలు కమ్మేయడంతో మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో మళ్లీ వరుణుడు ప్రతాపం చూపించాడు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. క్యుములోనింబస్ మేఘాలు కమ్మేశాయి. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సికింద్రాబాద్లో గంట నుంచి వర్షం కురుస్తోంది. నగరం మొత్తం మేఘాలు కమ్మేయడంతో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రైట్కి వెదర్ అప్డేట్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఇటు మొత్తం సిటీ వ్యాప్తంగా కూడా సడన్ గా అన్ని కూడా మేఘాలన్నీ కూడా ఒక్కసారిగా రావడంతో పలు ప్రాంతాల్లో కూడా వర్షం అయితే పడుతుంది. ఇటు మేజర్ గా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం అయితే పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు మోస్తారుగా వర్షం పడుతుంటే మరికొన్ని చోట్ల ఈ క్యూములోనింబస్ మేఘాలతో కొన్ని చోట్ల భారీగా వర్షం పడుతుంది. దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా డిఫరెంట్ వెదర్ అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఉదయం నుంచి చూస్తే మాత్రం ఉదయం 8 గంటలకే మొత్తం సూర్యుడు తన ప్రతాపాన్ని కూడా చూపిస్తున్నాడు. ఒకవైపు ఎండతో ఇటు ఉక్కపోతతో జనాలంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు పరిస్థితి చూస్తున్నాం. గత 3 రోజుల నుంచి కూడా సాయంత్రం పూట ఒక్కసారిగా మేఘాలు వస్తున్నాయి. కానీ 2-3 రోజుల నుంచి మాత్రం వర్షాలు పడలేదు. కానీ ఈ రోజు సడన్ గా ఇటు క్యూములోనింబస్ మేఘాలతో మొత్తం సిటీ వ్యాప్తంగా కూడా భారీగా మేఘాలన్నీ కూడా కమ్ముకున్నాయి. దీంతో పలు చోట్ల మోస్తారు నుంచి ఉరుములు మెరుపుతో వర్షం పడుతుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీగా వర్షం పడుతుంది. దీంతో ఇటు ఎక్కువగా సికింద్రాబాద్ గానీ, మరోవైపు ఇటు బొల్లారం, మరోవైపు ఇటు దిల్సుఖ్ నగర్ వైపు కూడా భారీ వర్షం పడుతున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో పడితే మరికొన్ని చోట్ల మాత్రం కొద్దిపాటి వర్షమే పడుతుంది. మరి దీంతో డిఫరెంట్ వెదర్ అయితే చూస్తున్నాం. మరి 2-3 రోజుల నుంచి కూడా దాదాపు ఉష్ణోగ్రతలు కూడా గరిష్ట స్థాయి కూడా చేరుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిటీ వ్యాప్తంగా కూడా దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా మధ్యాహ్నం సాయంత్రం వేళ కూడా నమోదవుతున్నాయి. కాబట్టి మరి ఇది మాత్రం కొంతవరకు సిటీ జనానికి మాత్రం ఉపశమనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నైట్ టైంలో కూడా ఎక్కువగా ఉక్కపోతతో జనాలంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎందుకంటే పొద్దున ఉన్నటువంటి హీట్ అంతా కూడా ఎక్కువగా ఉండడంతో నైట్ అంతా కూడా ఉక్కపోత ఉంది. మరి ఇటు కూలర్లు, ఏసీలు ఉంటేనే పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. కానీ సడన్ గా మాత్రం ఇప్పుడు చూస్తే మాత్రం సడన్ గా ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది. కొన్ని చోట్ల కూడా వర్షం పడుతుంది. కాబట్టి మరి ఎక్కువగా జనరల్ గా సాయంత్రం కావడంతో మరి ఎక్కువగా ఆఫీస్ నుంచి ఇళ్ళకి వెళ్తారు. మరి ఈ రోజు మేడే కావడంతో హాలిడే ఉన్నప్పటికీ మరి కొన్ని చోట్ల మాత్రం ప్రైవేట్ ఎంప్లాయీస్ మాత్రం తిప్పలు మాత్రం తప్పకపోవచ్చు. ఇప్పటికే ఇటు ఇళ్ళ నుంచి ఆఫీస్ నుంచి ఇళ్ళకి వెళ్లే సమయం కావడంతో మరి సిటీ వ్యాప్తంగా కూడా ఈ టైంలో కూడా ఎక్కువగా ట్రాఫిక్ ఉంటది, జనరల్ ట్రాఫిక్ ఉంటది. మరి ఒకవైపు వర్షం పడితే మాత్రం ఇంకా పరిస్థితి దారుణంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా 5 కిలోమీటర్ల డిస్టెన్స్ కే దాదాపు గంట నుంచి 2 గంటలు పడే పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పటికైతే మేజర్ గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరి సిటీ నలువైపులో కూడా వర్షం దంచి కొడుతుంది. మరి మేజర్ గా ఎక్కువగా ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ఈ ఏరియాలో ఎక్కువ వర్షం పడుతుంది. కాబట్టి మరి ఈ టైంలో ఎక్కువగా ఆఫీస్ నుంచి ఇళ్ళకి వెళ్తారు. కాబట్టి మరి చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. మేజర్ గా ఇటు కేబీఆర్ పార్క్ వద్ద గానీ, ఇటు జూబ్లీ చెక్ పోస్ట్, అదేవిధంగా గచ్చిబౌలి, మాదాపూర్, ఇటు ఇన్నర్బిటీ మాల్, అదేవిధంగా మరోవైపు సిటీ నలువైపులో కూడా భారీగా ట్రాఫిక్ జరిగిన పరిస్థితి. మరి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి వర్షం అయితే కొన్ని చోట్ల అయితే పడుతుంది. మరి కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఉరుముల మెరుపులతో మోస్తరుగా వర్షం పడుతున్న పరిస్థితి. కాబట్టి మరి కొన్ని చోట్ల అయితే ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎక్కడికెక్కడ ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. మరి ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా రంగం దిగి ఎక్కడికెక్కడ
ట్రాఫిక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సతీష్, గత కొంతకాలంగా మనం కొంత భిన్నమైన వాతావరణ పరిస్థితులు చూస్తున్నాం కదా. ఈవెన్ ఈ రోజు కూడా హైదరాబాద్ లో ఉదయం అంతా చాలా ఎండగా కనిపించింది వాతావరణం. సడన్ గా ఇప్పటికిప్పుడు భారీ ఎత్తున వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ వాతావరణ మార్పులు ఏమైనా చెప్తున్నారా నిపుణులు ఏమైనా? ఎస్ సార్, సడన్ గా ఈ టైంలో వేసవి కాలంలో ఎక్కువగా ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో వర్షం పడుతుంది తొందరగా. ఎందుకంటే జనరల్ గా ఎక్కువగా మేఘాలన్నీ కూడా క్లబ్ అయినప్పుడు అక్కడ ఒక్క చోట మాత్రమే పడుతుంది. అంటే దీన్ని ఎక్కువగా ఇటు క్యూములోనింబస్ మేఘాలతో ఎక్కువగా వర్షం పడుతుంది. మరి సడన్ గా దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు ఒక్క చోటనే వర్షం ఎక్కువ పడ్డప్పుడు మరి ఎక్కువగా వర్షపాతం కూడా నమోదవుతుంది. మరి ఎక్కువగా ఉరుములు మెరుపులతో అదేవిధంగా ఈదురుగాలతో వర్షం పడుతుంది కాబట్టి మరి ఇప్పటికే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా వాళ్ళు సూచనలు కూడా చేసింది. అంటే ఈ 2-3 రోజుల పాటు కొంతవరకు డిఫరెంట్ క్లైమేట్ మనం చూస్తామని. ఎందుకంటే సడన్ గా ఒకేసారి ఎండ ఉంటది, తర్వాత సడన్ గా ఒకేసారి వర్షం పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇదంతా కూడా ఈ వేసవి కాలంలో ఎక్కువగా క్యూములోనింబస్ మేఘాలతోనే ఎక్కువగా ఒక చోటనే వర్షం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిటీలో కూడా చాలా వరకు ఇటు వాతావరణం అంతా కూడా పొల్యూట్ అయిపోయిన నేపథ్యంలో మరి ఎక్కడ ఏ చోట వర్షం పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక చోట భారీగా పడితే మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి వర్షం పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడైతే సిటీ వ్యాప్తంగా మాత్రం మీరు అన్నట్టు ఉదయం నుంచి కూడా చాలా వరకు డిఫరెంట్ క్లైమేట్ చూస్తున్నాం. ఎందుకంటే ఉదయం 8 గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకైతే మరీ దారుణం ఉంటుంది పరిస్థితి, బయటకు వెళ్ళిన పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ఎండ ఉక్కపోతతో జనాలంతా కూడా ఇటు ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఇతర పబ్లిక్ కానీ బయటకు వెళ్ళాలంటేనే చుక్కలు కనిపించే పరిస్థితి మనం చూస్తున్నాం మధ్యాహ్నం పూట. కానీ సడన్ గా మాత్రం సాయంత్రం పూట ఎక్కువగా మేఘాలు రావడం, తర్వాత కొన్ని చోట్ల వర్షం పడడం, మరికొన్ని చోట్ల లేకపోవడంతో సడన్ గా హీట్ అంతా కూడా భూములు వెళ్ళడంతో మరి ఎక్కువగా ఉక్కపోత కూడా ఇబ్బందికరంగా ఉంటుంది నైట్ టైంలో. అంటే భారీగా వర్షం పడితే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు, చల్లగా గాలులు వీస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ సడన్ గా కొంచెం వర్షపాతమే పడి కొంచెమే మాత్రం పడి వెలిస్తే మాత్రం ఆ ఉక్కపోత కూడా నైట్ టైంలో కూడా చాలా వరకు పబ్లిక్ ని ఇబ్బందులు కూడా పెడుతుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల మరి అతిగా భారీ వర్షం పడితే మరి కొన్ని చోట్ల ఓ మోస్తరుగా వర్షం పడుతుంది. ఎక్కువగా మనం చూస్తున్నాం ఎక్కువగా ఉరుములు మెరుపులతో అదేవిధంగా వడగాలుపుతో వర్షం వస్తుంది. మరి కొన్ని చోట్ల ఈదురుగాలకు కూడా అక్కడక్కడ చెట్లు కూడా నేరుగూడినట్టుగా తెలుస్తా ఉంది. మరి వాటిని కేర్ చేసేందుకు కూడా ఇటు హైడ్రా అదేవిధంగా జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా రంగం దిగాయి. మరి ప్రజెంట్ అయితే మాత్రం సిటీ వ్యాప్తంగా ఎక్కువగా మబ్బులు కమ్ముకున్నాయి. మబ్బులు కాబట్టి మరి నేపథ్యంలో ఈ నైట్ అయితే మాత్రం భారీగా వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది. మరి పబ్లిక్ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అట్ ద సేమ్ టైం అందరూ కూడా ఇళ్లకు ఉద్యోగాల నుంచి ఇంటికి వెళ్లే సమయం కొంత ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా సిటీలో. ఏంటి ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అలాగే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిహెచ్ఎంసీ కూడా ఏమైనా జాగ్రత్తలు చేపట్టిందా ఇప్పటికీ? ఇప్పటికే చాలా చోట్ల కూడా అంటే ఇక్కడ బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాలో మాత్రం ట్రాఫిక్ అయితే కొంతవరకు పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఏరియాలో కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి మరి అక్కడెక్కడ ట్రాఫిక్ అంతా జామ్ అయిన పరిస్థితి, ఎక్కడెక్కడ వాహనదారులు కూడా రోడ్లపైన నిల్చొని వర్షంలో తడుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొంతమంది ఇటు మెట్రో పిల్లల కింద, ఫ్లైఓవర్ల కింద కూడా వర్షం వెలిసేలోపు వెళ్ళ కూడా అక్కడే ఉండేది కూడా తలజారుకునే పరిస్థితి కాబట్టి మరి కొన్ని చోట్ల అయితే వర్షం అయితే పడుతుంది. మరి దీంతో అక్కడ ఎక్కడికెక్కడ ట్రాఫిక్ అయితే జామ్ అయింది. దాదాపుగా 5 కిలోమీటర్ల డిస్టెన్స్ కి మాత్రం దాదాపు గంట నుంచి 2 గంటలు పడే పరిస్థితి కాబట్టి మరి ఈ టైంలో మాత్రం ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. జనరల్ గా ఈ టైంలో ఎక్కువగా ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే టైం కాబట్టి మరి ఎక్కువ అయితే ట్రాఫిక్ అయితే సమస్యలు అయితే తలెత్తున్నాయి. మరి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు కూడా ఇటు ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా రంగంలోకి దిగి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఇంకా వర్షం పడుతుంది కాబట్టి మరి కొన్ని చోట్ల అయితే మాత్రం రోడ్లపైనే వాహనాలు నిల్చొని ఉన్నాయి. మరి కొన్ని చోట్ల వర్షపు నీరు కూడా రోడ్లపైకి రావడంతో మరి మ్యాన్ హోల్స్ కూడా నిండుకొని వాటర్ కూడా పైకి వస్తున్న పరిస్థితి కాబట్టి మరి దీంతో కొన్ని చోట్ల అయితే వర్షపు నీరు అయితే రోడ్లపై ఉండడంతో ఇటు వాహనదారులు కూడా కొంతమంది ఇబ్బంది అయితే గురవుతున్నారు. మరి వెంటనే ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా రంగంలో దించేది కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే సడన్ గా వేసవి కాలంలో వర్షం పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇప్పటికే కొన్ని చోట్ల వర్షం పడితే మాత్రం జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా రంగంలో దించి వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక మరోవైపు ఈ వేసవి కాలంలో ఎక్కువగా పిడుగుపాటు పడే అవకాశం ఉంటుంది. ఉరుము మెరుపుతో వర్షం పడుతుంది కాబట్టి మరి ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దు. మరి అదేవిధంగా ఇటు కరెంటు పోల్ల వద్ద కానీ ఎక్కడ కూడా ఉండకూడదు. ఎందుకంటే సడన్ కరెంట్ షాక్ రావడం కానీ మరి పిడుగుపాటికి చెట్ల కింద ఉంటే పిడుగు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎవరు కూడా చెట్ల కింద కానీ కరెంటు పోల్ల దగ్గర ఎవరు కూడా నిల్చొని ఉండొద్దు. మరి సడన్ గా పిడుగు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి పలు జాగ్రత్తలు కూడా పబ్లిక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మరోవైపు మాత్రం ఇటు వాతావరణ శాఖ చెప్తుంది మరి రాబోయే 2-3 రోజుల పాటు కూడా కొంతవరకు డిఫరెంట్ వెదర్ చూస్తున్నాం. మరి కొన్ని చోట్ల వర్షం పడితే మరి కొన్ని చోట్ల ఎక్కువగా
ఎండ కూడా నమోదే అవకాశం ఉంటుంది కాబట్టి మరి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని వాతావరణ శాఖ చెప్తుంది. మరి రాబోయే 2 రోజుల పాటు ఎక్కువగా ఇటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ కూడా పలు చోట్ల వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే ఇటు రైతులంతా కూడా తమ పంటలు కూడా ఐకేపీ సెంటర్లు కూడా తరలించినటువంటి నేపథ్యంలో కొంతవరకు రైతులకు ఇబ్బందులు అయితే తలెత్తకపోవచ్చు. మరోవైపు ఇటు మామిడి పంట కూడా చాలా వరకు కూడా చేతికొచ్చింది, మార్కెట్లు కూడా వస్తున్నాయి కాబట్టి మరి యొక్క ఈదిగాల్లో కూడా మామిడికాయలు కూడా రాలి కొంతవరకు ఆ రైతులకు కూడా ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది, నష్టం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వేసవి కాలంలో సడన్ గా ఈ టైంలో మే 1st వీక్ కాబట్టి ఈ టైంలో మాత్రం ఎక్కువగా ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో వర్షాలు భారీగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రైతులంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇటు సిటీ వ్యాప్తంగా కూడా పబ్లిక్ అంతా కూడా మరి అత్యవసరం తప్ప కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే సడన్ గా వర్షం వచ్చినప్పుడు మరి అక్కడే ఉండి వర్షం వెళ్ళిన తర్వాతనే వెళ్ళాలని కూడా ఇటు అధికారులు కూడా సూచిస్తున్నారు. మరోవైపు ఇటు వాతావరణ శాఖ మాత్రం మరో 2 రోజుల పాటు కూడా మరి ఉదయం పూట ఎక్కువగా ఎండ కాయడంతో పాటు మధ్యాహ్నం ఉక్కపోత ఉంటుంది. మరి సడన్ గా కూడా వాతావరణం సాయంత్రం చేంజ్ అయ్యి మరి సాయంత్రం పూట ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ సతీష్.